ఇచ్చేసిన అందరికీ స్వాగతం. అట్లానే ఈ ఐఆర్ మీడియా మా రాధాకృష్ణ ఇప్పుడు దాకా చెప్పాడు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా గౌరవనీయులు. ఏ విధంగా అంటే ఇది ఐఆర్ మీడియా అనేది ఒక 5 సంవత్సరాల క్రితం మా దగ్గర కేబుల్ టీవీకి వచ్చి అన్న ఒక ఛానల్ పెట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం, మేము అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము కదా, ఛానల్ పెట్టుకుంటాం అంటే నేనేమన్నానంటే కేబుల్ టీవీ ఛానల్ ఎన్నాళ్ళరా నాయన, కేబుల్ టీవీ అంతా శాటిలైట్లు హవా, నువ్వు శాటిలైట్ ఛానల్ చేయ అవకాశం ఏమన్నా ఉంటే శాటిలైట్ ఛానల్ చేయది, నీకు రెంట్లు ఇప్పిస్తాను నేను చేసుకో అంటే అన్న నా స్తోమత అది, నేను చేసుకుంటాను, అది ఐఆర్ మీడియా అనేది కేబుల్ టీవీ ఛానల్ పెట్టుకుంటానంటే సరే పెట్టుకో అని చెప్పి మా ప్లాట్ఫామ్లో అవకాశం ఇచ్చాం. గతంలో మాకు చీరాల్లో ఉన్నప్పుడు స్టూడియో ఉన్నప్పటి నుంచి కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఉండేవాడు న్యూస్ పట్ల. కొద్దిగా ఏది ఉన్నా కూడా ఏది ముఖచూటిగా ఎవరు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా ఎదిరించి న్యూస్ తీయటంలో మనాడు దిట్ట. అందువల్ల మేము కూడా ప్రోత్సహించాం. ఆ విధంగా ఛానల్స్లో ఎన్ని రాజకీయాలు వచ్చినా కూడా ఛానల్స్ వాళ్ళని మీడియా అనేది మాతో పుట్టింది, న్యూస్ ఛానల్స్ అనేది. ఎందుకంటే మేము 86 నుంచి కూడా కేబుల్ టీవీ కనిపెట్టిందే మేము, కేబుల్ టీవీ వ్యవస్థను పుట్టించిందే మేము. కాబట్టి న్యూస్ ఛానల్ రవిప్రకాష్ కానీ, బిఆర్ నాయుడు కానీ, లేదా నరేంద్ర చౌదరి కానీ, ఏ ఛానల్ వాళ్ళైనా సరే మాతో స్టార్ట్ చేసిన వాళ్ళే. అంటే మా దగ్గరకు వచ్చి మా ప్రోత్సాహం తీసుకుని ఎట్టయితే రాధాకృష్ణ వచ్చున్నారో వాళ్ళని మేము గౌరవించి మా ప్లాట్ఫామ్లో ఇచ్చి జనాలకి ఆదరించేటట్టుగా చేసి ముందు వరుసలో పెట్టి అన్ని ఛానల్స్ కూడా ముందు తీసుకొచ్చాం. అదేవిధంగా మన ఐఆర్ మీడియాను కూడా మేము ప్రోత్సహించాం. కానీ మనాడు స్తోమతకు తగ్గట్టు ఇది కేబుల్ టీవీ ఛానల్ కాబట్టి ఈ ఉన్న మహాసముద్రం హైదరాబాద్లో మనాడు ఆట కొట్టుకుంటా ఆ కేబుల్ టీవీ ఛానల్లో యూట్యూబ్లో ఇట్లాంటి వాటిలో ఇచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే టోటల్ మీడియాలో శాటిలైట్ ఛానల్స్ కంటే యూట్యూబ్ ఛానల్స్ బాగా ఉధృతంగా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా ఉధృతంగా జనాల్లో అట్రాక్ట్ ఉంది. ఇవాళ గతంలో ఈ శాటిలైట్ ఛానల్స్కి ఏంటంటే కంటెంట్ ఆర్టిఫిషియల్ కంటెంట్ ఉండేది. ఇప్పుడు ఎవరైతే న్యాచురల్గా కంటెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నారో ఆ ఛానల్సే నిలబడతాయి. రాను కూడా కస్టమర్లు కూడా ఏ విధంగా చూస్తున్నారంటే 1 మినిట్ క్లిప్పుల్లో ఆ క్షణాల్లో లైవ్ ఏం జరుగుతుంది, ఆ ఊర్లో ఏం జరుగుతుంది, పక్క ఇంట్లో ఏం జరుగుతుంది, రోడ్ల మీద ఏం జరుగుతుంది, గొడవ ఏం జరుగుతుంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. పాజిటివ్ కంటే నెగిటివిటీకి వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది. అంటే ఏదైతే నెగిటివ్ జరిగిందో, విమాన ప్రమాదం జరిగిందంటే దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. అంటే జనరల్ అది నేచర్, అది జనరల్గా ఆ విధమైన సిస్టంలోకి వచ్చేసింది న్యూస్ డిపార్ట్మెంట్. కానీ ఇవాళ మేము చూస్తున్నాం మా టీవీ లేకపోయినా జనాలు బరాయిస్తారు, కానీ న్యూస్ ఛానల్స్ కనుక ఆగిపోతే ఒప్పుకోరు. అందువల్ల న్యూస్కి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే న్యూస్ ఎఫ్టీఏ ఛానల్స్ ఇస్తున్నారు కాబట్టి జనాలకి అది అర్థం కావట్లేదు, దాని విలువ అర్థం కావట్లేదు. కానీ న్యూస్కున్న ప్రాముఖ్యత ఇప్పుడు పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు రోజు రాను అప్డేట్ అవుతుంది. అందువల్ల మేమేం చేసామంటే మేము 35 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీలో ఉండి స్మార్ట్ ప్లే టీవీ అనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం కొన్ని కోట్ల రూపాయలతో స్మార్ట్ ప్లే టీవీ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా మన స్మార్ట్ ప్లే టీవీ ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు ఉన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ ఇక్కడ మన లోకల్ టీవీ యూట్యూబ్ వాళ్ళు అందరికీ వినూతంగా మా టార్గెట్ ఏంటంటే ఇవాళ మనం జరిగే మీటింగ్ని ఈ క్షణాల్లో మీ మొబైల్స్ అన్నింటిలో లైవ్ వచ్చింది. మా టెక్నాలజీ అది. ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా మేము ఆ లైవ్ని క్షణాల్లో మా స్మార్ట్ ప్లే టీవీ వాళ్ళు ఇవ్వగలుగుతాం. మా స్మార్ట్ ప్లేలో 600 ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఓటీటీస్ ఉన్నాయి. దాంతోపాటు క్షణాల్లో ఇప్పుడు మా రిపోర్టర్స్ అంటే ఎట్లా ఉంటారంటే స్మార్ట్ టీవీ రిపోర్టర్సు ప్రజల్లో ఒకడు. ఎక్కడైనా సరే మా రిపోర్టర్స్లో జనాల్లో మా కేబుల్ ఆపరేటర్స్ అయినా కానివ్వండి, మా డిజిటల్ ఆపరేటర్ అయినా కానివ్వండి, ఇందాక చెప్తున్నట్టు మన తమ్ముడు విజయవాడ రిపోర్టర్ అంటే విజయవాడ రిపోర్టర్ అక్కడ మొబైల్లో పెట్టుకొని ఏ క్షణాల్లో రోడ్డు మీద ఏం జరిగినా కూడా దాన్ని లైవ్ తీస్తే క్షణాల్లో వరల్డ్ వైడ్ లైవ్ వచ్చేస్తుంది. ఫోర్సిబుల్గా నోటిఫికేషన్తో ఆ లైవ్ చూడగలుగుతాడు. ఏదన్నా
బజార్లో మంచి కార్యక్రమం జరగండి, గుడి కార్యక్రమం జరగండి, యాక్సిడెంట్ జరగండి. ఇవాళ టీవీలో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సిస్టంలో అప్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసే సిస్టమ్ కూడా అవసరం లేదు. మా స్మార్ట్ ప్లే టీవీలో ఎక్కడైనా లైవ్ తీనండి, ఏ ప్రాంతం నుంచి అయినా తీనండి. అట్ట మేము కూడా డిజైన్ చేసాం. ఏ మెదకైతే మెదకు పొట్టలు ఉంటుంది, ఆ లైవ్ తీసింది ఆ ఊరు వాళ్ళు కనుక ఆ క్షణాల్లో చూడలేకపోతే వెంబటనే సాయంత్రం పూట థంబ్నెయిల్ లాగా రిజిస్టర్ అయిపోద్ది, న్యూస్ లాగా. మనం ఇప్పుడు ఎట్టయితే ఇప్పుడు ఐఆర్ మీడియాలో 10 న్యూస్లు కలెక్ట్ చేసి న్యూస్ ఎట్టయితే యాంకర్ ద్వారా పెడుతున్నారో మన యూట్యూబ్లో లాగా థంబ్నెయిల్లో రిజిస్టర్ అయిపోద్ది. ఆ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ గ్రామం వాడైనా సరే, ఆ ఊరి వాడైనా సరే, హైదరాబాదు ఒక వీధి వాడైనా సరే, మన ఊర్లో ఏం జరిగిందో కార్యక్రమాలు కావాలి. ప్రపంచం అంతా న్యూస్ అక్కర్రా, మన గ్రామంలో ఏం జరిగింది ఫస్ట్. ఇవాళ కేబుల్ టీవీ నిలబడటానికి కారణం లోకల్ ఛానల్. లోకల్ ఛానల్ ఆ ప్రాంతంలో జరిగే విశేషాలు తీసి సాయంత్రం 7 గంటలకు మేము టెలికాస్ట్ చేస్తాం. కాబట్టి డిటిహెచ్కి వెళ్లకుండా, లేకపోతే జియో ఫైబర్కి వెళ్లకుండా, పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్లకుండా మాతో నిలబడిపోతాడు కస్టమర్. ఆ గ్రామ వాతావరణంలో ఆ గ్రామాల్లో ఏం జరిగింది అనేది కస్టమర్కి కావాలి. ఏది మిగతా సీరియల్స్తో పాటు మన ఊర్లో ఏం జరిగింది, వాళ్ళ ఊళ్ళో ఊరేగింపు జరిగింది, లేకపోతే ఎమ్మెల్యే గారు విజిట్ చేశారు, లేకపోతే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని ఆ న్యూస్ని మేము లోకల్ ఛానల్స్లో తీసి వేయటం వల్ల మన ఊర్లో జరిగిన న్యూస్ అని చూస్తారు. అదేవిధంగా మేము ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా మనం జరిగే లైవ్ ప్రతి ఒక్కటి కూడా లైవ్ యథావేచ్ఛగా మేము ఎమ్మటనే లైవ్ ఇస్తాం. ఆ లైవ్ చూడలేకపోతే థంబ్నెయిల్లో రిజిస్టర్ అయిపోతుంది. కస్టమర్ అనేవాడు ఆ ఊరి కస్టమర్ ఆ ఊరి పొట్టల్లోకి పోయి ఊళ్ళో లైవ్ న్యూస్ ఏమైతే మన ఊర్లో జరిగినాయో అవి చూసుకోగలరు. దానికి కూడా మేము రాధాకృష్ణ కూడా మేము సహకరిస్తాం. ఐఆర్ మీడియా ఇవాళ వరల్డ్ వైడ్లో ఐఆర్ మీడియా రిపోర్టర్లో లైవ్ ఎక్కడి నుంచి అని తీయొచ్చు. ఆ ఆప్షన్ ఇచ్చాం రాధాకృష్ణకి. ఇవాళ ఓబీ వ్యాన్లు TV5, TV9, NTV పెద్ద పెద్దలు ఓబీ వ్యాన్లు తెచ్చి తీయాల. ఒక ఆపరేటర్, ఒక న్యూస్ రిపోర్టర్ ఒక మొబైల్తో క్లిక్ చేస్తే లైవ్ మా దాంట్లో కనెక్ట్ అయిపోద్ది. మీకు మొత్తం మా వాడు చూశాడు, ఆల్రెడీ మేము పోర్టల్ ఇచ్చాం. ఆ కనెక్ట్ చేసుకుంటే అంటే రాను ఐఆర్ మీడియా ఏ స్థాయికి వెళ్తుందంటే నేనేం చెప్తున్నా అంటే రాధాకృష్ణకు సలహా, ఐఆర్ మీడియా అనేది ఒక న్యాచురాలిటీ. నువ్వు 10 మంది రిపోర్టర్స్నో లేకపోతే ఒక 50 మంది రిపోర్టర్స్నో తయారు చేసుకొని మా పోర్టల్లో ఐఆర్ మీడియా పోర్టల్ పెట్టుకొని నువ్వు ఎక్కడి నుంచైనా లైవ్ కనెక్ట్ చేసుకొని ఈ నెంబర్ ఆఫ్ క్లిప్స్ నువ్వు జనాలకు చూపించగలిగితే, అదేవిధంగా నువ్వు 1 మినిట్ బిట్లు కట్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది చూసేది అదే. దాంట్లో ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, వ్యూస్ రావచ్చు. కాబట్టి ఆ మోడల్లో కన్వర్ట్ అయ్యి ఇంకా నువ్వు శాటిలైట్ పెట్టాల్సింది, నీకు శాటిలైట్ పెట్టమని చెప్పాం మేము. శాటిలైట్ అవసరం లేదు. ఇప్పుడు శాటిలైట్ కంటే అప్డేట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాంట్లో పోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.